అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 65. فلا وربك لا يؤمنون حتى يحكموك فيما شجر بينهم ثم لا يجدوا في أنفسهم حرجا مما قضيت ويسلموا تسليما. ఆయత్ నంబర్ 65. కనుక ఓ ప్రవక్త, నీ ప్రభుతోడు వారు పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంత వరకు, తరువాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పు పట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసా వహించనంత వరకు వారు విశ్వాసులు కాజాలరు. 95. సాధారణంగా ఈ ఆయతు అవతరణ వెనుక ఒక యూద వ్యక్తికి ఒక ముస్లింకి మధ్య జరిగిన తగాదాను ఉదహరించడం జరిగింది. అది ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దర్బారులో తీర్పు జరిగిన తర్వాత కూడా ఆ ముస్లిం హజరత్ ఉమర్ రజల్లాహు తన వద్దకు వెళ్ళి తీర్పు కోరాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు ఇచ్చారని తెలుసుకున్న ఉమర్ రజల్లాహు ఆగ్రహోదాగ్రులై ఆ ముస్లిం శిరస్సును ఛేదించారు. కానీ ఈ సంఘటన నిజం కాదు, దీని ఆధారాలు సరిగ్గా లేవు. ఇబ్నే కసీర్ కూడా ఈ విషయాన్ని విశదీకరించారు. దీని పూర్వరంగానికి సంబంధించిన అసలు సంఘటన ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేనత్త కుమారుడు హజరత్ జుబైర్ రజల్లాహు అన్హుకి మరొక మనిషికి మధ్య పొలాలకు నీళ్లు వదిలే చోట గొడవ జరిగింది. ఆ వ్యవహారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాకా వచ్చింది. విచారణ జరిపిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికంగా హజరత్ జుబైర్ రజల్లాహు అన్హుకు అనుకూలంగా వచ్చింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు ఇవ్వటంలో బంధుప్రీతిని కనపరిచారని రెండో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. దానిపై ఈ ఆయతు అవతరించింది. సహీ బుఖారీ నిషా సూరా వ్యాఖ్యానం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన తీర్పుపై విభేదించడం సంగతి అటుంచి, దానిపై కనీసం మనసులో లేసమైన అసంతృప్తి రాజుకున్నా అది విశ్వాసానికి వ్యతిరేకంగా పరిణమిస్తుందని హెచ్చరించడం జరిగింది. ఈ ఆయతు హదీస్ ధిక్కారులకు ఎలాగూ హెచ్చరికే. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు సహీ హదీసులు తేటతెల్లంగా తమ ముందు ఉండగా, వాటిపై ఇమాం పలుకులకు ప్రాధాన్యతనిచ్చే వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సందర్భం ఇది. కడు శోచనీయమైన విషయం ఏమిటంటే, వారు తమ భాష్యాలను చెల్లుబాటు చేసుకునే ప్రయత్నంలో ఆయా హదీసులను బహిరంగంగా నిరాకరిస్తారు, లేదా వాటికి వక్రభాష్యాలు చెప్పి కానీ, విశ్వసనీయులైన ఉల్లేఖులను బలహీనులుగా ఖరారు చేసి కానీ ఆయా హదీసులను త్రోసిపుచ్చడానికి హేయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 66. ولو أنا كتبنا عليهم أن اقتلوا أنفسكم أو اخرجوا من دياركم ما فعلوه إلا قليل منهم ولو أنهم فعلوا ما يوعظون به لكان خيرا لهم وأشد تثبيتا. ఆయత్ నంబర్ 66. ఒకవేళ మేము మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్ది మంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి ఉంటే నిశ్చయముగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థైర్యాన్ని వనగూర్చేది. 96.
అవిధేయులైన వారికి ఈ ఆయుతులో చురకలు వేయబడ్డాయి. తేలికపాటి ఆజ్ఞలను శిరసా వహించడానికే సందిగ్ధంలో పడుతున్న వీరు కఠినమైన ఆదేశాలను ఇంకెక్కడ పాలిస్తారు? కానీ అల్లాహ్ ప్రేమమయుడు, దయాశీలుడు. ఆయన ఆదేశాలు కూడా సరళమైనవి, ఆచరణయోగ్యమైనవే. కనుక కనీసం తమకు బోధించబడుతున్న ఆదేశాలను గనక ప్రజలు వినయంగా పాటించినట్లయితే అవే ధర్మం మీద సహనస్థైర్యాలకు సోపానమవుతాయి. ఎందుకంటే విధేయత మూలంగా విశ్వాసం పెరుగుతుంది, అవిధేయత మూలంగా తరుగుతుంది. సత్కార్యాలు చేస్తూ పోతే సన్మార్గం సులభమవుతూ పోతుంది, చెడులకు పాల్పడుతూ పోతే దుర్మార్గం సులభతరం అవుతుంది. आयत नंबर 67 وإذا لآتيناهم من لدنا أجرا عظيما. ఆయత నెంబర్ 67. అదే గనక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం. आयत नंबर 68 وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُسْتَقِيمًا. ఆయత నంబర్ 68. ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం. आयत नंबर 69 وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَئِكَ مع الذين أنعم الله عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا. ఆయత నంబర్ 69. ఎవరైతే అల్లాహకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు. 97. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనపరిచిన వారికి లభించే పుణ్యఫలం ఎటువంటిదో ఇక్కడ చెప్పడం జరిగింది. మనిషి ఎవరిని అనుమానిస్తాడో వారి సాంగత్యమే అతనికి లభిస్తుంది అన్న హదీస్ ఈ సందర్భంగా గమనార్హం. సహీ బుఖారీ కితాబుల్ అదబ్, ముస్లిం కితాబుల్ బిర్రి వస్సిలాతి వల్ అదాబ్. హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా ప్రకటించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట వెలువడిన ఈ ప్రవచనం విన్నప్పుడు సహబాకు కలిగినంత ఆనందం మరెన్నడూ కలగలేదు. ఎందుకంటే వారు స్వర్గంలో కూడా తమ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంగత్యాన్ని కోరుకునేవారు. ఈ ఆయతు పూర్వరంగానికి సంబంధించిన ఉల్లేఖనాల్లో ఇలా చెప్పబడింది: కొంతమంది సహచరులు వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుడు తమరికి స్వర్గములో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు, మాకు అంతకన్నా అధమ స్థానమే లభిస్తుంది. అందువల్ల మేము అక్కడ మీ సాంగత్యానికి, సహచర్యానికి దూరమైపోతాం. ప్రపంచంలో మాకు ప్రాప్తించిన మీ సహచర్య భాగ్యం పరలోకంలో ప్రాప్తించదు కదా అని సందేహపడ్డారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతను అవతరింపజేసి వారి మనసులు కుదుటపడేలా చేశాడు. ఇబ్నే కసీర్. మరికొంతమంది సహచరులైతే స్వర్గంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యం కోసం ప్రత్యేకంగా విన్నపాలు చేసుకున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశించి నఫిల్ అంటే స్వచ్ఛంద నమాజులు అత్యధికంగా చేయమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. మీరు వీలైనన్ని ఎక్కువ సజ్దాలు ద్వారా నాకు తోడ్పడండి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. సహీ ముస్లిం కితాబుస్ సలాత్. ఇంకొక హదీసులో ఇలా అనబడింది: సత్యసంధుడు, నిజాయితీపరుడైన వర్తకుడు ప్రవక్తల, సిద్ధికుల, సత్యసంధుల అంటే షహీదులు అంటే అమరవీరులతోనూ పాటు ఉంటాడు. తిర్మిజీ కితాబుల్ బుయూ. విశ్వాసములోనూ విధేయతలోనూ పరిపూర్ణ స్థాయికి చేరుకున్న వారిని సిద్ధీకులుగా వ్యవహరిస్తారు. ప్రవక్త పదవి నబూవత్ తరువాతి స్థానం ఇదే. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచర సమాజంలో ఈ అంతస్తు పొందిన వారిలో హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు,
అగ్రగాములు. అందుకే ప్రవక్తేతర వ్యక్తులలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత స్థానం ఆయనదే అన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇక దేవుని హక్కులతో పాటు దాసుల హక్కులను కూడా పూర్తిగా నెరవేరుస్తూ అందులో ఎలాంటి లోటు రానివ్వకుండా జాగ్రత్త పడేవారిని సజ్జనులు, సాలిహీన్ అని అంటారు.